దేవుడు మనల్ని విస్తారంగా దీవించగలడు ఆయన. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కొంచెం ఆలస్యం చేయడం కారణం ఏంటో తెలుసా? ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయాలని దేవునికి ఆలోచన, సరిగ్గా వినియోగించాలని ఆలోచన. ఎందుకోసం అంటే ప్రపంచంలో చాలామంది దేవుని నుండి మేలు పొందుకుని తప్పిపోయిన వారు ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, అగ్ని వంటి మహాశ్రమంలో వారు వెళ్తున్నప్పుడు దేవుని నమ్మకంగానే వెంబడించారు, దేవుని నమ్మకంగానే ఆరాధించారు. ఆయన గట్టిగా పట్టుకున్నవారు సుఖం వచ్చిన తర్వాత, లేదా పరిస్థితులు మారిన తర్వాత, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత, దీవెనలు వచ్చిన తర్వాత, మేళ్లు జరిగిన తర్వాత, అందరూ ఇలా ఉంటారని అనట్లేదు. కానీ కొంతమంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, లేదా ఆత్మలో చల్లారిపోయిన అనుభవాలు ఉన్నాయి, భక్తిలో నిరసించిపోయిన అనుభవాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీకు మేలు చేయాలని నీ మీద దృష్టి ఉంచాడు. ఆ వచ్చిన భాగంలో మనం చూస్తే ఆయన పడగొట్టక కడతారు అని, పెళ్ళగింపక నాటుతారని చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. ప్రభువు నిన్ను నిలబెట్టేవాడే కానీ, కట్టేవాడే కానీ నిన్ను పడగొట్టేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. లోకము, లోకస్తులు, భక్తిహీనులు, అన్యులు, దేవుని ఎరిగిన వారు నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు పడిపోతే చాలా ఆనందం వాళ్ళకి, నువ్వు పడిపోతే పండుగ చేసుకుంటారు చాలామంది, చాలా సంతోషిస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. నిన్ను పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తన దేవునికి ఆలోచన.